Hello busy peoples, welcome back to my channel, Shrav's World YouTube channel. ఇవాళ నేను అప్కమింగ్ ఫెస్టివల్స్కి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి బెస్ట్ రెసిపీని తీసుకొచ్చాను. ఇవాళ నేను కొత్తిమీర కోడికూర చెప్పబోతున్నాను. కొత్తిమీర ఫ్లేవర్స్ తెలుస్తూ భలే రుచిగా ఉండబోతుంది. ఈవెన్ దో బ్యాచిలర్స్ కూడా ఒక మిక్సీ జార్ ఉంటే ఈజీగా చేసుకోగలుగుతారు. ఎప్పుడు ఒకే విధంగా వండుకొని ఏం తింటారు? ఒక్కసారి ఈ కొత్తిమీర చికెన్ ట్రై చేయండి. బర్త్డేస్కైనా ఫెస్టివల్స్కైనా దేనికైనా ది బెస్ట్ రెసిపీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ మర్చిపోకండి. ఇక్కడైతే నేను 1 kg చికెన్ తీసుకున్నా. సాల్ట్ వేసి 3 times నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. అండ్ సాల్ట్ వేసాక మీ స్పైసెస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకుని ఇది కూడా కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేసి మొత్తం చికెన్ని మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 hour కానీ 1 hour కానీ మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంటే టేస్ట్ ఉంటుంది. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక 2 పెద్ద సైజు టొమాటోస్ని కట్ చేసి యాడ్ చేయాలి. టొమాటోస్ అన్నీ మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం మూత పెట్టి కొద్దిగా బాయిల్ అయ్యాక టొమాటోస్లోకి కొంచెం పసుపు అండ్ 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సారీ గైస్, ఇక్కడ నేను ప్యాన్ చేంజ్ చేశాను. నాకు ఆ ప్యాన్ చిన్నగా అయింది. ఇలా ఫ్రీగా ఉన్న ప్యాన్లో వేసి మీరు కూడా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే పీసెస్ అనేది రబ్బర్ లాగా అవుతుంది. ఫస్ట్ ఒక 10 minutes వరకు మనం హై ఫ్లేమ్లోనే చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకున్నాం. మీకు సరిపోతే మీరేమో యాడ్ చేసుకోకండి, లేదంటే ఇక్కడ యాడ్ చేసేసేయండి. ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే స్టవ్ హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి కర్రీ ఆడిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక పేస్ట్ని రెడీ చేసుకోవాలి. అదేంటంటే ముందుగా మనం మిక్సీ జార్లోకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. అండ్ కొన్ని వెల్లుల్లి అండ్ 1 inch అల్లం కూడా వేసి మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసేప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోండి. అండ్ ఇదంతా కలిపి మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని మనం కర్రీలో యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మనం లో టు హైలో చేంజ్ చేస్తూ మధ్యలో కలుపుతూ లిడ్ క్లోజ్ చేసి చికెన్ని బాయిల్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ తగ్గట్టు. మీ అందరికి ఒక విషయం చెప్పనా, నేను చెప్పినట్టు ఈ కర్రీ ప్రిపేర్ చేశారంటే మీ ఇల్లు అంతా గుమ్మగుమ్మలాడిపోతుంది. మీరు కూడా ఏదైనా రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేయండి. చూడండి, మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటే మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. ఈ కర్రీలో ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం కొంచెం గరం మసాలా అండ్ కస్తూరి మేతిని యాడ్ చేసి
మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసేయాలి. మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా రెడీ అయ్యాక కర్రీని మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎలా ఉందో? అచ్చం రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉండే కొత్తిమీర కోడి కూర ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.